ట్రాప్ మాత్రమే కాదు, అసలు మహిళలను వేటాడడం అన్నది ఒక పెద్ద సమస్యగా తయారైపోయింది. ఏదో ఒక పేరుతో పోలీసులు మీకు సంబంధించి ఏదో వచ్చిందంటారు, లేకపోతే ఇంకొక అధికారి మీ భూమికి సంబంధించి ఏదో వివాదం ఉందంటారు. వెళ్ళిన తర్వాత వీళ్ళు కూడా మహిళలను ట్రాప్లో వేస్తున్నారు, మహిళల ద్వారా అవతల వాళ్ళను కూడా ట్రాప్లో వేస్తున్నారు. ఇప్పుడు అనంతపురంకి సంబంధించి కొద్ది రోజుల కిందట ఒక పోలీస్ అధికారి, ఐ థింక్ ఆయన పేరు హర్ష అనుకుంటా, వీళ్ళ తర్వాత ఆయన దాన్ని కొనసాగిస్తున్నాడని. అసలు ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళు ఒకరో ఇద్దరు ఉన్నారు. వీళ్ళు ఆ తెలుగుదేశం వాళ్ళకి సంబంధించిన వాళ్ళని వైసీపీ వాళ్ళు, వైసీపీకి సంబంధించిన వాళ్ళని తెలుగుదేశం వాళ్ళు, రకరకాల ఆరోపణలు, స్థానిక నాయకుల పేర్లు కలిపి, ఇంకేమో అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరన్న వివరాలు కూడా పూర్తిగా రావు. ఈ లోపల ఇవన్నీ చెప్పిన పోలీస్ అధికారి గారు ఒక మాట చెప్పారు, ఇదంతా మేము చాలా సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నాం, ఏవో ఫోటోలు ఏవో లింకులు దొరికాయని చెప్పి మీరు పేర్లతో రాజకీయమైన ఆరోపణలు చేయకండి అని ఆయన చెప్తున్నారు. మరి ఇప్పటి వరకు మనం చూస్తూ వచ్చిన వాతావరణానికి ఇది పూర్తి భిన్నం. ఎక్కడ ఏది బయటపడినా కానీ ఈవెన్ మనలాంటి వాళ్ళని నిర్ధారించుకునే లోపలే దావానలలాగా కథలు ప్రచారం చేసిన పరిస్థితి పోయి, ఇక్కడ చాలా రెస్పాన్సిబుల్గా, చాలా అతి జాగ్రత్తగా, తప్పకుండా అతి జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఎందుకంటే హనీ ట్రాప్ అంటే హనీ అన్నంత మాత్రాన అందులో చిక్కుకున్న మహిళలు, లేకపోతే అందులో భాగస్వాములైన వాళ్ళందరూ ఏదో దానివల్ల కేవలం మహిళలను ప్రయోగించడం కాదు, మాఫియా ప్రయోగంగా దీన్ని చూడాల్సి ఉంటుంది. ఇంకోటి కూడా నేను ఇందాక చెప్పినట్టు ప్రభుత్వాలు మారినా కానీ ఈ మధ్య దళారులు అనేవాళ్ళు మారటం లేదు. వీటిని దుర్వినియోగం చేసేవాళ్ళు, అలాగే అవినీతి పరులను ఏదో ఒక విధంగా లోపరుచుకొని బెదిరించి బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు, ఇవన్నీ ఉన్నాయి. చాలా కేసులు ఇప్పటికే నడుస్తున్నాయి కదా. మనకు లిక్కర్ కుంభకోణం ఎవరున్నారు రాజకీయంగా, కోర్టు ఏం చెప్పిందన్న విషయం వదిలేద్దాం. కానీ ఒక పెద్ద లేయర్, ఒక మధ్యంతర లేయర్ ఒకటి ఏర్పడిపోయింది. ఇది చాలా అపాయకరంగా ఉంది. ఇప్పుడు రెండు పక్షాలు కూడా ఉన్న విషయం అయితే ఒప్పుకుంటున్నారు. ఎవరు బాధ్యులు, ఎవరు కారణం అనేది సెకండరీ. ఖచ్చితంగా చాలా విషవలయాలు, రకాలైనటువంటి చాలా అక్రమమైన వలలు పనిచేస్తున్నాయని తెలుస్తుంది. దీంట్లో అమాయకంగా బలవుతున్న వాళ్ళు ఎంతమంది, అందులో చిక్కుకుపోయి అసహాయంగా అవుతున్న వాళ్ళు ఎంతమంది, ఈ ప్రశ్నలు కూడా చాలా తీవ్రంగా ఉన్నాయి. సో ఒక పత్రికలో అయితే ఏమన్నా మనం ఒకరే అని మనం అనుండొచ్చేమో, కానీ ఇక్కడ అలా కాదు. ఇది ఒక వెరీ వెరీ సీరియస్. చాలా కాలం కిందట మనం కాల్ మనీ ర్యాకెట్ ఇట్లాంటివి విన్నాం. ఇప్పుడు ఇదే పోలీస్ అధికారి ఆయన చెప్తున్నాడు ఉదాహరణ, ఇదిగోండి, ఇది వీళ్ళకైతే వీళ్ళనే సమస్య ఉండదు కాబట్టి 13 లక్షల నగదు, 2 కత్తులు స్వాధీనం చేసుకున్నాము, 8 నెలలుగా జరుగుతుందని చెప్తున్నారు. 8 నెలలు అంటే డిఎస్పి శ్రీనివాసులు గారు, 8 నెలలు అంటే ఆబ్వియస్గా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. దాని అర్థం కత్తులు ఇవన్నీ కూడా ఎందుకు పెట్టారు అంటే కేవలం ఇది హనీ ట్రాప్ కాదు, ఇది మెనీ ట్రాప్స్. ఇది ఓన్లీ హనీ ట్రాప్ కాదు, మెనీ యాంగిల్స్ దీంట్లో ఉన్నాయి. తేడా వచ్చినా రెండోది బెదిరించి ప్రాణాలు నిలుపుకుంటే చాలని వాళ్ళు లోబడిపోవడం, అంటే ఇటు ప్రాణాలు, ఇటు డబ్బు, 3 పరువు, వీటన్నిటినీ ఎరగా వేస్తున్నారు. అంటే ఎందులో ఎవరెవరు చిక్కుకుపోతున్నారు. పైగా ఇప్పుడు సోషల్ మీడియా ఏజ్లో మేము పెడతామని చూపిస్తే అది ఎంతదో అవునో కాదో ఆ సమయంలో ఆ ఒత్తిడిలో వాడికి తెలియదు. మనం ఇంకోటి కూడా చూసాము, పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవాళ్ళు, ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్ళు, వాళ్ళతో ముడిపడిన అనేక విషయాలు పత్రికల్లో, మీడియాలో రావటం, వచ్చిన వేటి మీద రాజకీయ పార్టీలు తీవ్రంగా తీసుకోకపోవటం. రాజకీయ పార్టీలు, పౌర సమాజము అసలు మహిళలను టార్గెట్గా చేసుకొని, లేదా మహిళలను ఎరగా ఉపయోగించి ఇటువంటివి చేయటం ఘోరము. ఇప్పుడు దొరికిపోయి చెప్తున్న వాళ్ళు కూడా తర్వాత అదే చెప్తుంటారు కదా. ఇప్పుడు అనంతబాబు కేసు ఉంది, అందులో కూడా రకరకాల యాంగిల్స్. ఇప్పుడు ఆయన దొరకడం లేదు, పోలీసులు ఆయన కోసం వేటాడుతున్నారని ఇలా చెప్తూ పోతే ఈ తీగలాగితే డొంక కదులుతుంది. తీగ లాగట్లేదు, వాళ్ళైనా వీళ్ళైనా. తీగ వాళ్ళది అంటే ఈ డొంక అనేది అందరికీ సంబంధించిన డొంక ఇది. కాబట్టి ఇది దారుణమైన విషయం. నేను గతంలో కూడా విన్నాను, ఎన్ఆర్ఐలుగా వచ్చారని, డబ్బులు ఉన్నాయని, రకరకాల వాళ్ళకి అవకాశాలు ఇచ్చాము, తీరే వాళ్ళేమో మా అదుపులో ఉండట్లేదని. అది జనసేన వినండి, వైసీపీ వినండి, తెలుగుదేశం వినండి, అందరూ ఇదే ఘోష ఆ పైన కూడా చెప్తున్నారు. కాబట్టి దీన్ని ఒక తీవ్ర సమస్యగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎలా దీన్ని చక్కదిద్దుతారు అన్నది కూడా చూడాల్సి ఉంది. పోలీసులు అయితే ఇప్పుడు ఇదే వైఖరి అందరి విషయంలో తీసుకుంటే కూడా చాలా మంచి. పోలీసులు ముందుకు వచ్చి మాకున్న ఫ్యాక్ట్స్ ఇవి,
మేము ఇంతవరకు అడుగు వేసాం, తర్వాత పలానా చేస్తామంటే ఇంకేం సమస్య లేదు. మనం రౌడీ వనిత అన్నాం నెల్లూరులో ఒక ఆమె లేడీ, ఏమయ్యారు ఏం తెలీదు, ఇంకేదో అక్కడ డ్రగ్స్ దొరికాయంటారు, ఇక్కడ పెద్ద ఇదో ఏమీ అవ్వదు. అవన్నీ ఇలా మొదలవుతాయి, అలా ముగిసిపోతాయి. అవి హెడ్లైన్స్లో నుంచి ప్రైమ్ టైంలో నుంచి అదృశ్యం అయిపోతాయి. హెడ్లైన్ నుంచి డెడ్ లైన్లోకి వెళ్ళిపోతాయి, డెడ్ లైనే ఉండదు. సో ఇట్స్ వెరీ వెరీ సీరియస్ అబ్బాయి. చాలా మంది నాతో ఆందోళన వెలిపుచ్చిన ఐఏఎస్లు ఉన్నారు, లేకపోతే చాలా కీలక స్థానాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇది ఒక్కటి భరించలేకపోతున్నాం అండి, మిగతావన్నీ ఏమో కానీ అని చెప్పి. సార్ నాగబాబు అసహనం వర్మ యుద్ధం, నేను ఒక వీడియో చూశాను మొన్ననే, వర్మకు సంబంధించి అది జరిగింది పిఠాపురం. సరే అది యాదృచ్ఛికంగా జరిగిందని నేను అంటే ఏదో అలవాటు పొరపాటు గ్రహపాటు అన్నట్టుగా ఏదో అనుకోవచ్చు, కానీ కాదు కదా. ఇక్కడ అలవాటు దాదాపు పదే పదే ఇవే జరుగుతున్నాయంటే అక్కడ పరస్పరం ఉండాల్సిన సమన్వయం లేదు, ఒకరికొకరు ఆ పద్ధతిలో చూసుకోవడం లేదు. రెండోది ఒకరి ఉనికిని ఇంకొకరు, ఒకరి ఉనికిని అంటే పెద్దవాళ్ళ ఉనికిని ఎవరేం చేయలేరు కదా, మిగిలిన వాళ్ళ ఉనికిని లేదా అంతకుముందున్న వాళ్ళ ఉనికిని సహించే పరిస్థితి లేదా అనిపిస్తుంది నాకు. ఆశ్చర్యంగా ఈ వీడియో నేను చూశాక నాకు కలిగిన ఆశ్చర్యం అంటే, నాగబాబు ఇది నిజమా ఫేకా, ఒకవేళ రేపు ఫేక్ అని వాళ్ళు చెప్తే తీసుకోవడానికి కూడా సిద్ధమే. ఇందులో నాగబాబు మాట్లాడుతూ ఉంటారు ఫేస్బుక్లో, ఇదేమి ఎవరు దీంట్లో పెట్టింది కూడా కాదు. వాళ్ళు ఎందుకు మందు కాదు కదా, ఏ నియోజకవర్గం నుంచి తినరో ఎంత కష్టపడ్డారో దానికోసం ఆయన ఆరోగ్య కూడా అడుగుతున్నారా? అంటే అది తెలుగుదేశం లేదా వర్మ అనుయాయులు దీంట్లో నాగబాబు మాట్లాడుతున్నారు, ఎవరో లేచి ఏదో అంటున్నారు, ఉండు మ్యాన్ తెలుగుదేశం వాళ్ళు ఇట్లాంటివి ఏవో అడుగుతున్నారు. ఉండు మ్యాన్ ఉండు, మీరు ఇంతమంది మాట్లాడారు, ఎవరైనా కానీ పవన్ కళ్యాణ్ ఆరోగ్యం గురించి అడిగారా? పవన్ కళ్యాణ్ హెల్త్ ఎలా ఉందని మీరు ఒకరన్నా అడిగారా? ఏ నియోజకవర్గం కోసం అయితే పవన్ కళ్యాణ్ ఇవన్నీ చేసి తెచ్చుకున్నారో దాని గురించే మీరు ఎవరు అడగడం లేదని నా ఆవేదన వెలిబుచ్చుతున్నారు. రెండు విషయాలు అప్పటికే మేము చూసామన్న అభిప్రాయం వాళ్ళకు ఉండొచ్చు. రెండవది కార్యకర్తలను కూర్చోబెట్టి ఒక చర్చ, నాయకులు ఎవరో వచ్చారు విమర్శలు వింటారు అన్నప్పుడు అడిగే అవకాశం కూడా ఉంటుంది, సార్ మనది ఇది అవ్వలేదు అని. కానీ నాగబాబు కొంత అసహనం, కొంచెం ఆవేదన వ్యక్తం చేస్తుంటే మటుకు కొంచెం ప్రత్యేక పరిస్థితి, కొంచెం అసాధారణమైన విషయంలాగే ఉంది. రెండోది మీరు అడిగారా లేదా పవన్ కళ్యాణ్ ఆరోగ్యం గురించి కార్యకర్తలు కానీ అభిమానులు కానీ చూసి ఉండరు అని నేను అనుకోను. ఎందుకంటే అందరూ ఆ ప్రధానమంత్రి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు అందరూ చెప్పారు. సో అక్కడ సందర్భంలో వాళ్ళు అది అడుగుతున్నారు. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏమంటే తెలుగుదేశం వర్మ అనుయాయులే కాదు, జన సైనికుల యొక్క అభ్యర్థనలో లేకపోతే ఏమనాలి అసంతృప్తిలో కూడా అది ఉన్నది. కాకపోతే ఇక్కడ ఒకటే ఆసక్తికరం, అర్థం చేసుకుంటే సంతోషం, లేకపోతే కర్మ అని అనడం ద్వారా ఎవరైతే వివాదానికి ఇదయ్యారో మళ్ళీ ఇప్పుడు కూడా ఆయన వీడియోనే బయటకు వచ్చింది. మరి వీటి వెనక ఎవరెవరు పనిచేస్తున్నారు, ఏం జరుగుతుంది అనేది ఒక విధమైన కొంత అసంతృప్తి మటుకు అక్కడ అస్పష్టత, అసంతృప్తి పేర్కొంటున్నట్టుగా మటుకు అర్థమవుతుంది. రెండోది జన సైనికులు వాళ్ళ అనుయాయుల్లో కూడా అసంతృప్తి, ఇది పనులు సరిగ్గా జరగడం లేదు అనే ఒక అసంతృప్తి కూడా దాంట్లో ఉన్నట్టుంది. ఇంకా ప్రజల విషయాలు పక్కన పెడదాం,